అంటుంది. జయరాం బలి కాదే. ఆకాశం అమ్మాయి అంటే నీలా ఉంటుందే. ఓ గది పచ్చడి తింటాము. గది గది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజేమో ఉగాది పండగ. సో మేము లేచాము చాలా ఎర్లీగా at 10:30. 11. నెగిటివ్ కామెంట్స్ వస్తాయని మా అమ్మ ఎంత బాధపడుతుంది చూడండి. మీరు పెట్టే నెగిటివ్ కామెంట్స్ మమ్మల్ని కూడా హార్మ్ చేయట్లేదు, బట్ మా ఇంట్లో వాళ్ళని హార్మ్ చేస్తుంది. మీరు నన్ను ఎన్నో అంటారు, కానీ నన్ను ఈ మాత్రం కూడా అవి హర్ట్ చేయవు. కానీ మీరు నన్ను హర్ట్ చేయడానికే మీరు పెడతారు. అంటే అందరూ కాదు, కొంతమంది నన్ను హర్ట్ చేయడానికే మీరు పెడతారు, కానీ నాకు ఈ మాత్రం కూడా నన్ను గుచ్చుకోదు. కానీ మా ఇంట్లో వాళ్ళకి గుచ్చుకుంటది. ఏం మాట్లాడినా వర్షిని అలా పెడతారా ఇలా పెడతారా అని భయపడుతున్నారు. చూడండి, మీరు చేసేది మమ్మల్ని హార్మ్ చేయట్లేదు, మా ఫ్యామిలీని హార్మ్ చేస్తుంది. ఇంకా మిమ్మల్ని నేను మార్చుకోమని నేను చెప్పలేను, అది ఒక్కొక్కరు బుద్ధి. అది ఎవరు మార్చుకుంటే మార్చుకుంటారు, లేదంటే లేదు. ఈ రోజు వీడియోలో నువ్వు అటువంటి బుద్ధుల గురించి ఎంత వేయద్దు. చూసారా మా అమ్మ ఎంత మంచిదో, మిమ్మల్ని తిట్టద్దు అని కూడా అంటుంది. సర్లే, మనం జాలీగా స్టార్ట్ చేసాము. అంటే నిన్నే మా అమ్మ చెప్పింది గొడవలు ఆడుకోకండి, కొట్టుకోకండి, తిట్టుకోకండి అని. సో ఈ రోజు మనం అలా కామ్ గా జాలీగా స్టార్ట్ చేయబోతున్నాం. సో లేగానే మేము తలకి నూనె పెట్టుకొని స్నానం చేయాలి, బ్రష్లు కూడా చేయకుండా. సో మేము ఆయిల్ వేసుకున్నాము. సో ఆయిల్ రాసుకొని మేము స్నానం చేసేస్తాం. ఆయిల్ తీసుకుంటాం. మా అమ్మ ఏమో ఆపో జయరాం బలి కాదే, బజరంగ బలి. సోఫా మీద నూనె రాస్తున్నాం. అదేంటి ఇలా తడిమేసి వెళ్ళిపోవడమేనా? అంతే, నాకు పని ఉంది. మసాజ్ అంతా చేయవా? చేసుకోండి మీరు. ఈ మాత్రం తడిపేసి ఇలా తడవడానికి నేనే తడిమేసుకునేదాన్ని కదా. తడిపేసుకోండి. ఏంటో గైస్, ఈ ఉగాది అంటే స్పెషల్ దేనికో నాకు తెలియదు, కానీ స్పెషల్ అంటే న్యూ ఇయర్ అని తెలుసు. నాకు స్పెషల్, మోస్ట్ ఆఫ్ ద పిల్లలకి స్పెషల్ ఏంటంటే ఉగాది పచ్చడి. మై ఫేవరెట్. నేను ఎక్కువ చేయమంట. అందరు ప్రసాదాల్లో ఎంత చేసుకుంటారు, మా ఇంట్లో మా అమ్మ ఇంత బేసంతా చేస్తుంది. ఇంత బేసంతా చేస్తే మేము 2 days కి స్పూన్ పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటూనే ఉంటాము. అప్పటికే అయిపోద్ది కదా. అయిపోయిన తర్వాత ఈ 10 days తర్వాత, అంటే చెట్టుకి పువ్వు ఉంటే అప్పుడు పిక్కొని వచ్చి అమ్మ చేసేస్తుంది మాకు ఇంకా కావాలనిపిస్తే. కానీ అదేంటో ఇయర్ లో మొత్తం దాని గురించే టాపిక్ రాదు, బట్ ఉగాది టైం అప్పుడు ఫుల్ క్రేజీ అనిపిస్తుంది. యాక్చువల్ గా నేను నిన్నే తలస్నానం చేశాను. చెయ్యు మామూలుగా అయితే చేస్తుంది గైస్ 100 సార్లు. చెయ్యే మసాజ్. వర్షనికి నాకు ఎవ్వరు మసాజ్ చేయరు, మా బావే నాకు మసాజ్ చేస్తారు, ఇంకా ఎవ్వరు నాకు మసాజ్ చేయరు. మా అమ్మని మసాజ్ చేయమంటే ఇలా గోకుతుంది. ఎందుకు గోకుతుంది తెలియదు. గోకేయడానికి చేతులకు నెయిల్ కూడా ఉండవు. నెయిల్స్ చేసింది ఎలా నేను మసాజ్ చేస్తా? ఓ అదా నీ బాధ. గైస్ నేను మీకు ఒకటి తెలుసా, ఈ సౌందర్య చాలా మల్టీ టాలెంటెడ్. షీ కెన్ డూ నెయిల్స్, షీ కెన్ డూ వీడియోస్, షీ కెన్ డాన్స్, షీ కెన్ సింగ్, షీ కెన్ do haircut, she can makeup, she can ఎన్నెన్నో చేస్తుంది సౌందర్య. చూసారంటే ఈ రోజు వర్షినికి నిన్న నైట్ కూర్చొని నెయిల్స్ చేశాను. ఇవేమో అక్రిలిక్ నెయిల్స్. దిస్ ఇస్ నాట్ నార్మల్ ఇలా అంటించుకునే నెయిల్స్ కాదు, అక్రిలిక్ నేనే చేశాను. ఫ్రమ్ ద ఎండ్ టు ఎండ్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, ఐఎమ్ సో టాలెంటెడ్. ఓకే, చేస్తావా? రాస్తావా? ఈ గొప్పలన్నీ తర్వాత పెట్టుకున్నాం. మేము ఫస్ట్ వెళ్ళి స్నానం చేసేసి వచ్చేస్తాం. మేము స్నానానికి వెళ్తున్నాం అని చెప్పి మా ఫ్రెండ్ కి ఈ పని పెట్టాం, ఇచ్చేసి వెళ్తున్నాం. తురిమే పని, మామిడికాయ తురిమే పని నాకు అస్సలు నచ్చదు, కాబట్టి నా ఫ్రెండ్ కి ఇచ్చేసాను. நீ துருமிட்டே நான் போய் குளிச்சுட்டே வர சூப்பரா நாங்க செய்ய போறேன். పన్ను పాకురం. ఆకాశం అమ్మాయి అంటే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే, కాపీరైట్స్ నీలా ఉంటుందే అంటే నాలా ఉంటుందని చెప్పి అందులో వర్షం వచ్చేసింది. నాలాగా నేను ఐఎమ్ సో ప్రిటియస్. చూడండి ఎలా ఉన్నాయి మా డ్రెస్సెస్, ఇద్దరం ఒకేలాంటివి. వర్షిని కాపీ కొట్టేసింది. నిన్న నాకు నచ్చింది అని చెప్పి ఈ డ్రెస్ తీసుకుంటే నేను ఈ డ్రెస్ తీసుకుంటా, నేనే ఈ డ్రెస్ తీసుకుంటా అని చెప్పి వెళ్ళి తీసుకొని వచ్చేసింది. కాపీ క్యాట్. సౌందర్య తీసుకో, సర్లే తీసుకో అడిగింది సౌందర్య. నేను తీసుకొని అన్నాను. ఇది గ్రీన్ కలర్ ఉండింది, అందరూ నా సైజ్ లేదు, నేనేం చేసేది, బాబు ఇదే మోడల్ నచ్చింది నాకు అన్నాడు. సర్లేండి, కాపీ కొట్టినా ఎవరికి అందంగా ఉంటదో వాళ్ళకి అందంగా ఉంటది. సర్లే, ఓకే. సో మేము ఇలాగే రెడీ అయ్యాం అందంగా.
మంచి డ్రెస్ వేసుకొని మా సాంప్రదాయంగా మా అమ్మ మురిసిపోతుంది మమ్మల్ని చూసి. ఎందుకంటే మేము అప్పుడప్పుడు ఇలా రెడీ అవుతూ ఉంటాం అనమాట. అంటే ఇయర్ రింగ్స్, బొట్టు, డ్రెస్ వేసుకొని. మాక్సిమం నన్ను చూసారంటే నా నైట్ డ్రెస్సెస్ లోనే నేను ఉంటాను. అండ్ వర్షిని చూసారంటే దాని నైట్ డ్రెస్సెస్ లో ఉంటది. సో వీఆర్ బ్యాక్ ఆన్ దిస్ ఫెస్టివల్. ఇంకా అందంగా రెడీ అయ్యి. సో ఏమేమి అమ్మ రెడీ చేసేసిందా ఫుడ్ అని చూసేద్దాం. రండి. వావ్, పులిహోర, మంచి మామిడికాయ పులిహోర రెడీ చేస్తుంది మా అమ్మ. ఇక్కడేమో మామిడికాయ తురుము, ఇక్కడేమో మామిడికాయ వేసి పులిహోర చేస్తుంది. ఎన్ని గంటలకు రెడీ అవుతుంది? 10 నిమిషాలు. 10 నిమిషాల్లోనా? అంటే 10 నిమిషాలు తినేయచ్చా? ఓ మై గుడ్నెస్, పాయసం. ఓ వావ్. పప్పులు వేయాలేమో ఇందులో. ఇంకా తర్వాత ఇంకేంటి? ఏంటి? ఓ మై గుడ్నెస్, ఇదేంటి? కొబ్బరి పచ్చడి. ఓ వావ్. నెక్స్ట్ కలగూర, వద్దుపప్పు, దద్దోజనంలో ఇంకా ఏం వేయలేదు పోపు. ఓహో, అన్నిటికీ కలిపి ఒకేసారి పోపేస్తావా? చూసారా మా అమ్మ ఎంత త్వరగా రెడీ చేసేస్తుందో. చిటికల్లో రెడీ చేసేస్తుంది, చిటికల్లో. ఇంటికి రాకుండా పండగ పూట పండక్కి రెడీ అవ్వాలి అదంతా ఏం లేదు. వెళ్ళి క్రికెట్ ఆడుకోవడం, ఓడిపోయి రావడం. గెలిచావా? నమ్మడం. ఇక మీ అందరికీ ఒకటి తెలుసా, మా బావే క్యాప్టెన్. సో మా బావ చెప్పిందే జరుగుతుంది. అలాగే మా బావ త్వరగా వెళ్తాడు, లేట్ గా వస్తాడు. పండగ పూట కూడా చూడండి, స్నానం చేసే టైం అంతా 1:30 అవుతుంది, కానీ స్నానం కూడా చేయలేదు. ఏంటో. ఎలా ఉన్నా యాక్చువల్ గా మామూలుగా అయితే మా బావకి నేను మంచిగా నూనె రాసి నలుగు పెట్టి స్నానం చేపిస్తా. కానీ ఈ రోజు నేను స్నానం చేస్తాను కాబట్టి నేనేం చేయలేను. బావే లేట్ గా వచ్చాడు, నేనేం చేయలేను. నూనె నువ్వే రాసుకోవాలి, అన్ని నువ్వే రాసుకుని నువ్వే స్నానం చేసుకుని రావాలి. ఐఎమ్ ఫ్రీ. ఆకలేస్తుంది, తొందర పడుతుంది అంటుంది. వస్తుందా? నాకు రావట్లేదు. నాకు ఎప్పుడు తెల్లవారు రాదు, నైటే వస్తుంది. దేవుళ్ళకి ఫొటోస్ కి దేవుళ్ళకి పూలు పెట్టేస్తున్నాం మేము. కొన్ని ఉన్నట్టున్నాయి, ఉన్నవాళ్ళ పెట్టుంటే. మీరందరూ ఈ టైంకి సెలబ్రేషన్ చేసేసి ఉంటారు అనుకుంటా. దేవుళ్ళకి అందరికి దండాలు పెట్టేసుకొని ఉంటారు అనుకుంటా. మేము కొంచెం వీడియోస్ ఇవన్నీ పెట్టుకోవడం వల్ల కొంచెం లేట్ అవుతుంది మాకు. అది కాక మెయిన్ రీజన్ మా బావ వల్ల. మా బావ వస్తాడని వెయిట్ చేసి ఇంక మేమే ఇంకా స్టార్ట్ చేసేసాము. లేదంటే మామూలుగా ఎప్పుడో అమ్మ వంటలు వండేసి ఇదిగోండి ఉగాది పచ్చడి, నాకు నోరు ఊరుతుంది. కరెక్ట్ గా మా కళ్ళ ముందు ఇలా పెట్టి పువ్వులు పెట్టమని చెప్పింది. అయ్యయ్యో, మాకు వేరే నోరు ఊరిపోతుంది అలాగా. అమ్మ నన్ను 3 దీపాలు, వర్షిని 2 దీపాలు వెలిగించమని. సార్ ఇప్పుడు కూర్చున్నారండి నూనె పెట్టించుకోవడానికి, బొట్టు పెట్టించుకోవడానికి. 1:30కి తిట్టులు తినటానికి నువ్వు ఫస్ట్ ఉంటావు మాయా. పండగ పూటలు తిట్లు తింటున్నావు. అక్షింతలు. ఈ ప్రసాదంని దేవుడికి పెట్టబోతున్నాం. దేవుడికి పెట్టేసాక మనం తినాలి. ఎల్లెళ్ళు గబగబా వెళ్ళి పెట్టేస్తే తినద్దాం. వాట్ డస్ ఇట్ మీన్? ఇంగ్లీష్ లో సొల్ల, ఇంగ్లీష్ లో చెప్పు. కమ్మండి. అన్ని తీసి ఒక్కొక్కటిగా పెట్టు. ఉగాది పచ్చడి తింటాము. ఉగాది పచ్చడి, పులిహోర. ఒకటి ఏ పనులు చేయనివ్వట్లేదు నన్ను. నేనే చేసేది 1-2 పనులు, అది సరిగ్గా చేయను. ఆ సరిగ్గా చేసేది కూడా ఇది చేయనివ్వట్లేదు. ఇదేమో పాయసం వేయడానికి కప్స్. నాకు ఈ పాయసం అంటే ఈ ఖీర్ వేస్తారు కదా, ఆ సేమియా వేస్తే ఇష్టం. మామూలు సేమియా ఇష్టం ఉండదు. నేను పడి పనులు చేసేస్తున్నాను. ఇదేమో కలగూర, అంటే అన్ని వెజిటేబుల్స్, మిక్స్డ్ వెజిటేబుల్స్ కూర ఇది. అండ్ ఇదేమో దద్దోజనం. స్పెషల్ ఐటమ్ వచ్చింది. అందరికి నేను కప్స్ లో పాయసం వేస్తున్నాను. వేసి అత్త నీకంతా మరి నువ్వెందులో తింటావు? మా బావ వచ్చేంత వరకు మేము వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇలా పెట్టుకొని వెయిట్ చేయడం ఎంత కష్టమో తెలుసా. మా బావ ఇప్పుడే హ్యాండ్ రైజ్ చేసుకుంటున్నాడు.
దీపం బాగా వెళ్ళి దీపం వెలిగించి వచ్చిన తర్వాత మేము తినాలంట. అయ్యో అయ్యో త్వరగా రా చుట్టూ తిన్నాను ఇక్కడ. రుచో రుచి టేస్టీ. సారీ గైస్, ఇటువైపు నేను షార్ట్ తీసుకుంటున్న కంగారులో అటువైపు మాట్లాడలేకపోయా. అంటే మనకు కొంచెం అలా కన్ఫ్యూజన్ ఉంటుంది. షార్ట్ తీయాలి, ఒక్క మూమెంట్ ని 2 వేస్ లో నేను షూట్ చేయాలి. సో అది కొంచెం ఇలాగే ఉంటది. రండి మనం వచ్చి కూర్చొని తినేద్దాం. ఈ మిక్స్డ్ వెజిటేబుల్స్ అందరూ ఇష్టంగా తినరు, కానీ ఇలా పులిహోరలో నంచుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను తిన్ను, కానీ పులిహోర ఉంటే తింటా. ఇప్పుడు మొత్తం భోజనం అంతా చేసేసాము. ఇప్పుడేమో మేము నాకు కొంచెం ఎనర్జీ వచ్చింది. నాకు ఫుడ్ లేకపోతే ఎనర్జీ డౌన్ అయిపోద్ది. ఇప్పుడేమో మేము స్పెషల్లీ ఇది తింటాం. ఇదేంటి? ఉగాది పచ్చడి. అందరూ నీళ్ళుగా చేస్తున్నారు, నీళ్ళలో మామిడికాయ వేసి. అంటే ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కరిది వెర్షన్. గాయస్ మీరు అడుగుతారా, నా అమ్మ చెప్తుంది. అత్త కాలు నొప్పి ఉన్నప్పుడు ఎందుకత్త? ఇక్కడ ఉంది చూడండి నా ఫ్రెండ్, దీనికి చక్కెర సరిపోవట్లేదంట, చక్కెర పాకంలో ఇస్తే తింటది. అక్కడ సార్ ఎందుకు తెలుసా సైలెంట్ గా ఉన్నారు? ఏమైనా మాట్లాడితే మనం తిట్లు తింటాం. ఇప్పుడు ఈ టైంలో ఎందుకులే మనం మాట్లాడడం అని గమ్మునున్నారు. అదే దొంగ. అమ్మో మామిడికాయలు తింటున్నావా నాన్న? నువ్వు మామిడికాయలు తింటున్నావే? అక్కడ మేడం సైలెంట్ కూర్చొని తింటున్నారు. చూసారు కదా మా ఉగాది వ్లాగ్. మీరు మీ ఉగాది పచ్చడిని ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి. మేము ఇలా తురిమేసి ఇలా చేసుకుంటాం, మీరు ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్ లో మనం చూద్దాం. ఇప్పటికి మేము డ్రెస్ అది చేంజ్ చేసేసుకొని వేరే వేరే వీడియోస్ ఉన్నాయి, అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా? అందరికి హ్యాపీ 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 ఉగాది మళ్ళీ. ఓకే, బాయ్ గైస్.